హే గాయ్స్, ఈరోజు క్లాస్ వచ్చేసి బ్లౌజ్ అనమాట. నన్ను స్టార్టింగ్ నుంచి అడుగుతున్నారు కదా బ్లౌజ్ అని. సో నేను స్టార్టింగ్ ఎందుకు చెప్పలేదంటే, చాలామందికి ఒకటేసారి ఎక్కువ మెజర్మెంట్స్ అనేసరికి ఇంట్రెస్ట్ పోతుందనమాట. ఒకటేసారి అన్ని మెజర్మెంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇంత రిస్క్ స్టిచ్చింగ్ అంటే అని చెప్పేసి స్టార్టింగ్ వీడియోతోనే ఆపేసేవాళ్ళు. అందుకే నేను కొంచెం టైం తీసుకొని మీకు మెజర్మెంట్స్ అంటే ఏంటి అవి అర్థమైనాక చెప్దామని ఇంతసేపు వెయిట్ చేయించాను. ఈరోజు వచ్చేసి బెల్ట్ బ్లౌజ్ అనమాట. సో బెల్ట్ లేకుండా కూడా స్టిచ్చింగ్ చేస్తారు, బెల్ట్తో కూడా స్టిచ్చింగ్ చేస్తారు. మనకు నార్మల్గా ఇంట్లో మదర్స్ వేస్తారు కదా నార్మల్ బ్లౌజ్, సో దాన్ని బెల్ట్ బ్లౌజ్ అంటారు. సో దీనికి తగ్గట్టు ఇక్కడ నేను మెజర్మెంట్స్ చెప్తాను, దాన్ని ఎలా క్యాల్కులేషన్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే క్లాస్ క్లియర్గా ప్రతి మెజర్మెంట్స్ వినండి. ఓకే, మీకు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బెల్ట్ బ్లౌజ్. సో మెజర్మెంట్స్ వచ్చేసి మీకు ఫస్ట్ బ్లౌజ్ లెంత్. సో చాలామంది నన్ను అడుగుతున్నారు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటని. స్టార్టింగ్ వీడియోస్ చూస్తే మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. స్టార్టింగ్ 10 క్లాసెస్ పక్కా చూడాల్సిందే. బిగినర్స్ అయితే ఏ క్లాస్ కూడా మిస్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. కొన్నిటికి నేను క్లాస్ 11, 12 అని పెట్టలేదు, అవి కూడా వినండి. జస్ట్ నేను 10 వరకు బేసిక్స్ అని చెప్పేసి అడ్వాన్స్ అనేది స్టార్ట్ చేశాను అంతే. ఇప్పుడు వచ్చేసి బెల్ట్ బ్లౌజ్ లెంత్ అనమాట. బ్లౌజ్ లెంత్ అండ్ బ్రెస్ట్ సైజ్, లేకపోతే మీ మదర్ బ్లౌజ్ తీసుకున్నా సరే, స్టిచ్చింగ్ ఖర్చు వదిలేసి బ్లౌజ్ లెంత్ ఉందో అంత తీసుకోండి. ఇదైతే నేను మెజర్మెంట్స్తో ఒక బ్లౌజ్ చెప్తాను. ఇంకోటి వచ్చేసి మెజర్మెంట్స్ లేకుండా ఆది బ్లౌజ్తో ఎలా స్టిచ్చింగ్ చేయాలో కూడా చెప్తాను. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్, దాంతో బ్రెస్ట్ సైజ్, చెస్ట్ సైజ్ ఆల్రెడీ మీరు తీసుకున్నారు కదా. ఇందులో లూజింగ్ అనేది ఏం యాడ్ చేయొద్దు, యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా అనమాట. లైక్ ఫ్రాక్కి కుర్తీకి యాడ్ చేసాం కదా, దీనికి అవసరం లేదు. అండ్ వెస్ట్ వచ్చేసి 27, ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్, బ్యాక్ నెక్ వచ్చేసి 10. మనకి నార్మల్ డ్రెస్ కన్నా ఈ నెక్ కొంచెం ఒక 1 ఇంచ్ అలా ఎక్స్ట్రా ఉంటుంది. నార్మల్గా మీకు 7 అంటే ఎక్కువ అయిపోతుంది అనిపిస్తే 6, 5.5 అనేది పెట్టుకోవచ్చు అనమాట. అండ్ బ్రెస్ట్ పాయింట్ వచ్చేసి ఇది అనేది నేను చెస్ట్ ప్రకారం తీసుకుంటాను. ఆ చార్ట్ కూడా మీకు చూపిస్తాను. చాలామందికి ఈ బ్రెస్ట్ పాయింట్ ఏంటి అర్థం కాలేదు. నేను నార్మల్గా తీసుకొని చూపించానంటే మెజర్మెంట్స్ క్లాస్లో ఎలా తీసుకోవాలని. ఇప్పుడు నేను చెస్ట్ సైజుని బట్టి ఎలా తీసుకోవాలో అది కూడా చూపిస్తాను. స్లీవ్స్ లెంత్, మీకు ఎంత స్లీవ్స్ కావాలి, హాఫ్ స్లీవ్స్, ఫుల్ స్లీవ్స్, ఆల్రెడీ కటింగ్ కూడా చెప్పాను కదా. సేమ్ కటింగ్ స్లీవ్స్ అయితే మీరు ఆ క్లాస్ వింటేనే మీకు అర్థమవుతుంది. స్లీవ్స్ రౌండ్. ఓకే, మీకు ఫ్యాబ్రిక్ ఎంత పడుతుందంటే బ్లౌజ్కి 1 మీటర్. బిగినర్స్ అయితే పక్కా 1 మీటర్ తీసుకోండి. నార్మల్గా 80 సెంటీమీటర్ల స్టిచ్చింగ్ చేస్తారు కదంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అది వాళ్ళు ఎలా అడ్జస్ట్ చేయాలి, వేరే క్లాత్ ఎక్స్ట్రా ఉంటే అది అనేది తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఓకే. మీరు ఇప్పుడే స్టార్ట్ చేసేసి నాకు ఆ మీటర్లో సరిపోవట్లేదు అది ఇది అంటే ఇంకేం చేయలేము. మీ దగ్గర ఎక్స్ట్రా ఏ క్లాత్ లేకపోయినా, శారీస్ ఆల్రెడీ నేను చెప్పాను కదా కాటన్ శారీస్ ఉంటే దాంతో కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి. సో మీకైతే ఈ మెజర్మెంట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకా నేను ఐడియాస్ అనేది చెప్తాను. క్లాత్ అయితే మనకు 1 మీటర్ అయితే కావాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఆల్రెడీ నేను ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని మన కటింగ్కి ఎలా తీసుకోవాలి, ఇక్కడ నేను షోల్డర్ ఎంత తీసుకోవాలి అవన్నీ ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా. ఓన్లీ నెక్ నార్మల్ మెజర్మెంట్స్ నేను ఇక్కడ తీసుకున్నాను. సో దీన్ని బట్టి మనం ఇక్కడ నేను ఒకటి చెప్తాను, దాన్ని ఫాలో అయితే ఓకే. సో ఇదన్నమాట మెజర్మెంట్ చార్ట్. ఇప్పుడు వీడియో క్లియర్గా ఉంది కదా. సో షోల్డర్ ఎంత తీసుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బ్రెస్ట్ సైజ్ అనమాట. మనకి ఇలా సైజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. దీనికన్నా తక్కువ ఉంటే ఒక 1/2 ఇంచ్ తక్కువ తీసుకోండి. ఒకవేళ 28 ఉందనుకో 24, 25, 4.5 తీసుకోండి. ఇవన్నీ కూడా ఇది 1.5 తీసుకోండి అలా అనమాట. దీనికన్నా తక్కువ ఉంటే కొంచెం తక్కువ చేసుకోండి. మ్యాక్సిమం సైజెస్ బ్లౌజ్ ఇలా ఉంటాయి కాబట్టి ఓకే. ఫస్ట్ వచ్చేసి బ్రెస్ట్ సైజ్, మీకు ఇలా సైజు పరంగా ఇలా ఉంటాయి. దీనికన్నా ఎక్కువ ఉంటే ఒక 1/2 ఇంచ్, దీని ప్రకారం ఎంత పావు ఇంచ్, హాఫ్ ఇంచ్ రెండిటికి పెరిగింది కదా, సేమ్ అలాగే తీసుకోవాలంతే. ఇవన్నీ వచ్చి బ్రెస్ట్ సైజు. ఇక్కడ వచ్చేసి షోల్డర్ అనమాట. మీకు సైజు 30 ఉందనుకో బ్రెస్ట్ సైజు, దాన్ని తీసుకొని షోల్డర్ 5 ఇంచ్ తీసుకోవాలి. షోల్డర్ అంటే ఏంటి, నెక్ టు షోల్డర్. మరి డ్రెస్కి ఎలా తీసుకున్నాం, నెక్ టు షోల్డర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఆర్మోల్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఆర్మోల్ లెంత్ అంటే ఎంత తీసుకోవాలి. నెక్ విడ్త్, మనం నెక్ విడ్త్ ఇక్కడ తీసుకుంటాం కదా, ఇది నెక్ విడ్త్ అనేది
సో ఇది ఎంత తీసుకోవాలి, షోల్డర్ అందులో వచ్చేస్తాం, నెక్ విడ్త్ మైనస్ చేసేస్తే షోల్డర్ అనేది దాంట్లో వస్తుంది. సో 32 సైజ్ అనుకో, 5 షోల్డర్, ఆర్మోల్ 5, నెక్ విడ్త్ 2 ఇంచెస్, సో 34 అనుకో, కొంచెం పావు ఇంచు పెరుగుతుంది అనమాట నెక్ విడ్త్ అనేది. దీనిలో నెక్ విడ్త్ తీసుకునే దాంట్లో కూడా చాలా డిఫరెన్స్, ఇవి రెండు అయితే ఓకే. నెక్ విడ్త్ ఏమైపోతుందంటే మీరు పైకి నెక్ అనుకోండి ఒక 3, 4, 5 అనుకోండి, ఇవైతే ఓకే. మీరు డీప్ కావాలి 7 ఇంచెస్, 10 ఇంచెస్, 9 ఇంచెస్ అలా తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమైపోతుందంటే మీకు షోల్డర్ విడ్త్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ మీకు మార్కింగ్ కనిపిస్తుంది కదా. సపోజ్ మీరు నెక్ విడ్త్ ఇప్పుడు ఇది వచ్చేసి షోల్డర్తో ఇక్కడ 6 అనేది వచ్చింది. సో నెక్ లెంత్ వచ్చేసి 6 తీసుకున్నారు. ఓకే, అలా కాకుండా మీరు నెక్ లెంత్ 8 తీసుకున్నారు అనుకోండి, 8 తీసుకుంటే అప్పుడు ఏమైపోతుంది 5.75, ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు నార్మల్గా అయితే 6 తీసుకున్నాం మనం 6 లెంత్కి. ఒక డీప్ ఎక్కువ కావాలనుకుంటే 5.75, ఇంకా డీప్ ఎక్కువ కావాలనుకుంటే 10 తీసుకున్నాం అనుకో 5.5, ఇంకా డీప్ ఎక్కువ కావాలనుకో 12 తీసుకున్నాకో 5.25. ఇక్కడ పావు ఇంచు తీసుకున్నాం, తగ్గించాం కదా. ఒక లెంత్ కాకుండా పావు ఇంచు తీసుకున్నాం. నార్మల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే ఇదే ఉంది 38 సైజు, షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. నార్మల్ నెక్ 5, 6 అయితే ఓకే. ఎక్కువ డీప్ వచ్చేసి మీకు డీప్ నెక్స్ అంటే అర్థమైపోతాయి కదా డీప్ అనేది ఎలా ఉంటుందో షేప్. సో ఆ డీప్ పెరిగినప్పుడు మీ షోల్డర్ సైజ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి, అప్పుడు మీకు ఇది అనేది సరిపోతుంది. అప్పుడు నెక్ విడ్త్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. ఇప్పుడు 2.25 ఉందనుకోండి, ఇది అనుకోండి 2.25 ఉంది, 2 ఇంచెస్ తీసుకోండి, ఒక పావు ఇంచు తగ్గించుకోండి. ఓకే, అప్పుడు మీకు సెట్ అవుతుంది నెక్ అనేది, లేకపోతే భుజాలు అనేది జారిపోతుంటాయి అనమాట. మీరు నెక్ విడ్త్ అనేది ఎక్కువ డీప్ అంటే ఇలా వచ్చేస్తుంది, మనకి మగ్గం వర్క్ బ్లౌజ్లకు చూస్తాం కదా, ఇలా వచ్చేస్తుంది. సో ఇంత డీప్ అయినప్పుడు మీరు ఇది విడ్త్ ఎక్కువ తీసుకుంటే ఇంక ఇలా అయిపోతుంది భుజాల పైకి వెళ్ళి. సో అలా కాకూడదు అనుకుంటే ఒక పావు ఇంచు తగ్గించుకోండి, ఇక్కడికన్నా కొంచెం ఒక 6, 7 వరకు అయితే ఇవి అయితే ఓకే. మీరు డీప్ నెక్ అనుకున్నప్పుడు ఒక పావు ఇంచు తగ్గించుకోండి షోల్డర్. ఓకే, షోల్డర్ తగ్గిందంటే ఇది కూడా తగ్గిపోతుంది ఆటోమేటిక్గా మీ నెక్లో. సో ఇదన్నమాట చార్ట్ మొత్తం. ఇది పిక్స్ అనేది నేను షేర్ చేస్తాను యూట్యూబ్లో, అండ్ ఫస్ట్ క్లాస్ పిక్స్ కూడా నేను తెలిసి నాకు హ్యాండ్ క్లాస్ నుంచి షేర్ చేశానేమో నేను యూట్యూబ్లో, అంత గుర్తులేదు. ఒకసారి చూసేసి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఆ పిక్స్ కూడా మీ క్లాస్ వైజ్గా మెన్షన్ చేసి నేను యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇదన్నమాట చార్ట్ మొత్తం, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బ్రెస్ట్ సైజుని బట్టి అయితే తీసుకోవాలి. నార్మల్గా మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకోవచ్చు ఇవే మెజర్మెంట్స్, నెక్ విడ్త్ ఇవి తీసుకుంటే ఇది అర్థం అవుతే చాలు మీకు. ఎగ్జాక్ట్లీ నేను స్కెచ్తో కూడా మార్కింగ్ చేశాను దేనికి ఏది అనేది. డీప్ పెరిగినప్పుడు షోల్డర్ లెంత్ కూడా తగ్గింది. ఓకే, నార్మల్గా కొత్త బిగినర్స్ అయితే నేను చెప్పినట్టయితే ఫస్ట్ కట్ చేయండి, దాని తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే మీకైతే అర్థమైపోతుంది ఎలా అనేది అడ్జస్ట్ చేయాలని. ఫస్ట్ అయితే మీకు అర్థం కాదు కదా. సో ఇవి బ్రెస్ట్ సైజుని బట్టి బస్ట్ పాయింట్ అని చెప్పాను కదా, ఇదన్నమాట. సో మీకు బస్ట్ పాయింట్ అంటే మీకు ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది, సో ఇలా వస్తుంది. ఇది వచ్చేసి ఫ్రంట్, ఉక్స్ కాజాస్ వేస్తాం కదా అది ఫ్రంట్. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అనమాట. ఇక్కడ మీకు డాట్స్ వస్తాయి, ఇలా డాట్స్ వస్తాయి కదా. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ వరకు దీన్ని బస్ట్ పాయింట్ అంటాం, చెస్ట్ మిడిల్ పాయింట్. ఇక్కడ మళ్ళీ బెల్ట్ అనేది యాడ్ అవుతుంది, ఇక్కడ వచ్చేదాన్ని బ్రెస్ట్ పాయింట్ అంటారు అనమాట. ఇక్కడ డాట్స్ వస్తాయి రెండు, ఇవి ఇక్కడ వచ్చేదాన్ని బ్రెస్ట్ పాయింట్ అనమాట. ఈ బ్రెస్ట్ పాయింట్ని ఇక్కడ నేను తీసుకుంటున్నాను 30, 32 ఇలా సైజుని బట్టి ఉన్నాయి చూడండి. 38 బ్రెస్ట్ పాయింట్, 32 8.5. సో మీరు దీనికన్నా తక్కువ అనుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను హాఫ్ ఇంచు పావు ఇంచు తగ్గించుకోండి, ఏమంత ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పేసి. ఓకే, ఇలా. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు బ్రెస్ట్ సైజుని బట్టి ప్లేట్ గ్యాప్ అనేది ఉంటుంది. ప్లీట్స్ అంటే ఇవి అనమాట. ఇక్కడ 3 ప్లీట్స్ నేను వేసాను కదా,
ఇవి ప్లీట్స్ అంటారు. సో ఇక్కడ మీకు జరగబోయేది ఇక్కడ సర్కిల్ అనేది రావాలి కదా, ఇక్కడ ఈ ప్లీట్స్ నుంచి ఈ ప్లీట్ వరకు గ్యాప్ ఎంత ఉండాలో ఇక్కడ నేను ఇచ్చాను. 28 to 32 సైజ్ ఉందనుకో 1.25 గ్యాప్ ఉండాలి. మాకు మెజర్మెంట్స్ తెలియదు అంటే మీరు ఫస్ట్ క్లాస్ వినాల్సిందే, నేను ముందే చెప్తున్నాను. 34 to 38 అంటే 1.5, 40 to 44 అంటే 1.75, 42 ఇంకా ఎక్కువ అంటే 2 inches గ్యాప్ ఉండాలి. దీనికి అనమాట. నార్మల్గా అసలు బ్లౌజ్ కూడా తెలియని వాళ్ళకి ఇదైతే అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంకా కటింగ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఈ చార్ట్ని బట్టి మనం మెజర్మెంట్స్ కటింగ్స్ ఎలా తీసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ఇవైతే నార్మల్ మెజర్మెంట్స్. ఇది మీరు తీసుకునేటప్పుడు ఇది వదిలేసేయండి, ఓకేనా. నేను ఆల్రెడీ చెప్పాను కదా చార్ట్ని బట్టి అయితే తీసుకోవచ్చు అని. సో ఇది రిమూవ్ చేసేసేయండి, అంత ఇంపార్టెంట్ కాదు, దాని గురించి అంత ఆలోచించే అవసరం లేదు. ఫ్యాబ్రిక్ మాత్రం 1 meters. మళ్ళీ చెప్తున్నా నేను, ఇక్కడ కటింగ్కి కావాల్సింది మనకి, ఈ కటింగ్కి కావాల్సింది షోల్డర్ వచ్చేసి 5 inches. సో మీకు బ్రెస్ట్ సైజుని బట్టి తీసుకోవాలని చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 5 inches. డీప్ నెక్ అని చెప్పాను కదా, డీప్ నెక్ కాబట్టి 5 inches తీసుకున్నాను. ఇక్కడ మనకి 5.5 ఉంది కదా, నేను 5 inches తీసుకున్నాను. ఆర్మోల్ రౌండ్ వచ్చేసి 5.5 inches. బ్రెస్ట్ సైజ్ వచ్చేసి నో లూజింగ్, మనకి ఏదైతే బ్రెస్ట్ పాయింట్ ఉందో దాన్ని బట్టి డివైడెడ్ చేసుకోవాలి. వెస్ట్ సైజ్ వచ్చేసి 6.75, బ్రెస్ట్ పాయింట్ 9 inches. ఫ్రంట్ పార్ట్కి ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ వరకు బ్రెస్ట్ పాయింట్ ఉంటుంది, ఇక్కడికి మళ్ళీ మనకి కొలత కావాలన్నమాట. సో ఈ షేప్కి ఇది కావాలనుకుంటే మనం 3.5 యాడ్ చేయాలి, మనకి ఏదైతే బ్రెస్ట్ పాయింట్ వచ్చిందో. ఇది మీకు కటింగ్ చేసేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ షేప్ గీసాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో 9, 3.5 = 12.5. ఫ్రంట్ పార్ట్ లెంత్ అనమాట, మనకు కావాల్సిన టోటల్ లెంత్. సో బెల్ట్ పార్ట్ వచ్చేసి టోటల్ బ్లౌజ్ లెంత్ మైనస్ ఫ్రంట్ లెంత్. అంటే బెల్ట్ పార్ట్ అంటే ఇదన్నమాట బెల్ట్, ఓకే. ఇది బెల్ట్ పార్ట్. సో మనకి టోటల్ బ్లౌజ్ లెంత్ ఎంత? 14, ఓకే. ఈ 14 మైనస్ మనకి ఇంత ఫ్రంట్ పార్ట్ ఎంత వచ్చింది? 12.5. ఈ ఫ్రంట్ పార్ట్లో ఇది మైనస్ చేస్తే వచ్చేసి 2.5. ఇది వచ్చేసి బెల్ట్, మనకి రెడీ అయ్యే బెల్ట్ అనమాట, ఇలా రెడీ అయ్యే బెల్ట్. సో దీనికి ఖర్చు కూడా ఉంటుంది కదా ఇక్కడ. సో హాఫ్ ఇంచ్ అంటే 1 inch పడుతుంది మనకి. పైన ఖర్చు పోతుంది, ఇది జాయిన్ చేసేటప్పుడు కింద బెల్ట్ దగ్గర కూడా ఖర్చు పోతుంది, కాబట్టి 1 inch మార్జిన్కి వేసుకున్నాం. 2.5 + 1 inch అంటే 3.5. సో బ్యాక్ పార్ట్కి ఎక్కువ మెజర్మెంట్స్ ఉండవు, ఫ్రంట్ దానికి ఇదంతా ఫ్రంట్ క్యాలిక్యులేషన్. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది చూడండి అర్థం కాని వాళ్ళకి. ఇలా అనేది షేప్ వస్తుంది అనమాట. సో మీకు బ్రెస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ వరకే, ఇక్కడ కింద ఇంకా లెంత్ కావాలి మనకి. దాని లెంత్ కోసమే మనం ఇక్కడ తీసుకున్నాం 3.5. బ్రెస్ట్ పాయింట్ ఏదైతే వచ్చిందో ఆ బ్రెస్ట్ పాయింట్కి 3.5 యాడ్ చేస్తాం. ఇది ఎవరికైనా 3.5 యాడ్ చేయాల్సిందే, మీకు ఎంత వచ్చిందో బ్రెస్ట్ పాయింట్కి దానికి 3.5 యాడ్ చేయాల్సిందే. సో అప్పుడు 12.5 వచ్చింది. మనకి బెల్ట్ పార్ట్ కావాల్సింది టోటల్ లెంత్లో నుంచి ఫ్రంట్ పార్ట్ మైనస్ చేయాలి, అప్పుడు మనకి బెల్ట్ అనేది వస్తుంది. ఆ బెల్ట్కి 1 inch మార్జిన్ కోసం యాడ్ చేయాలి. సో ఇదన్నమాట. ఇప్పుడు డ్రాఫ్టింగ్ చూసుకుంటే మనం బ్యాక్ పార్ట్ ఫస్ట్ మనకి ఇది వచ్చేసి మొత్తం బ్యాక్ పార్ట్. ఇక్కడ వచ్చేసి మనకి షోల్డర్ వచ్చేసి 5 inches, నెక్ వచ్చేసి 2.5. సో మనకి టోటల్ లెంత్ వచ్చేసి 14, 1 inch ఎక్స్ట్రా. ఎందుకంటే పైన ఖర్చుకు 1/2 inch, కింద ఫోల్డింగ్కి 1/2 inch. సో దానికోసం మనం 1 inch ఎక్స్ట్రా తీసుకోవాలి. టోటల్ లెంత్ ఏదైతే ఉందో దానికి 1 inch ఎక్స్ట్రా తీసుకోవాలి. షోల్డర్ తీసేసుకొని దానిలో నెక్ పార్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్మోల్ లెంత్, ఫస్ట్ టోటల్ లెంత్ తీసుకున్నాక షోల్డర్ తీసుకున్నాక ఆర్మోల్ లెంత్ 5.5. దాని తర్వాత మనకి ఇక్కడ చెస్ట్ పార్ట్ ఎంత ఉంది? 8.75.
కింద వచ్చేసి వేస్ట్ పార్ట్ వచ్చేసి 6.75 వచ్చింది, ప్లస్ 1 ఇంచ్. మనకి ఫ్రాక్కి డాట్స్ వేసేటప్పుడు తీసుకున్నాం కదా 1 ఇంచ్, సేమ్ అలాగే 1 ఇంచ్ తీసుకోవాలి. 0.5 1 ఇంచ్. సో ఈ డాట్ ఎలా తీసుకోవాలనుకుంటే బ్రెస్ట్ డివైడెడ్ బై 12 ప్లస్ 1 ఇంచ్. మనకి ఏదైతే డాట్ ఇక్కడ నేను వేసచ్చు, బ్రెస్ట్ డివైడెడ్ బై 12, దానికి వచ్చిన వాల్యూకి ప్లస్ 1 ఇంచ్ వేయండి. ఇక్కడ అంత గ్యాప్ తీసుకొని ఆ పాయింట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ ఈ మిడిల్ తీసుకొని ఆ తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్. ఓకే, 6.75 ప్లస్ 1 ఇంచ్ ఈక్వల్ టు 7.75. ఇక్కడ డాట్ కూడా వచ్చేస్తుంది. ఈ రెండు లైన్స్ని జాయిన్ చేసుకున్నాక ఇక్కడ మార్జిన్ 2 ఇంచెస్ తీసుకోవాలి. 2 ఇంచెస్ తీసుకోవచ్చు, 1.5 ఇంచెస్ తీసుకోవచ్చు, 2.5 ఇంచెస్. అది మీకు క్లాత్ని బట్టి కూడా తీసుకోవచ్చు, లేదు మాకు ఫ్యూచర్కి బ్లౌజ్ కావాలనుకుంటే అలా కూడా తీసుకోవచ్చు. 2.5 తీసుకుంటారు కొంతమంది, 3 కూడా తీసుకుంటారు, లేదు మా పాప పెద్దగా అయితే వేసుకోవడానికి ఉండాలి కదా అని. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 0.5 అంటే హాఫ్ ఇంచ్ ఇలా ఖర్చు కిందికి తీసుకోవాలి. ఇది ఎందుకంటే షేప్ రావడానికి. నేను ఫ్రాక్ కూడా తీసుకోవాలని చెప్పాను కదా, అక్కడ 1 ఇంచ్, ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనమాట. ఈ మెజర్మెంట్స్ నేను అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 2.25 నెక్. ఓకే, 2.25 పెద్ద ఎక్కువ ఏం కాదు. షోల్డర్ దగ్గరనే తగ్గించుకోవాలి. ఇది ఇంతే ఉంటుంది. ఇది వచ్చేసి నెక్ 8 ఇంచెస్. మళ్ళీ నన్ను అడుగుతారు డీప్ నెక్ అయినప్పుడు అంటే ఒక 10కి ఎక్కువ అయితే తీసుకోవడం బెటర్ అనమాట. ఇది 8, 10, 6, 10కి అయితే ఏం కాదు. 10 కన్నా ఎక్కువ ఉంటే ఇది అనేది మనకి ఇచ్చింది అనుకున్న కొంచెం పాయింట్స్ తగ్గించుకోవాలి. మనకి కొంచెం బ్రాడ్గా కావాలి, లేదు మాకు స్ట్రైట్గానే నెక్ కావాలంటే, ఇది ఆల్రెడీ నేను డ్రెస్ క్లాస్లో చెప్పాను కదా, ఇలాగే స్ట్రైట్గా కావాలనుకుంటే మీరు పైన ఎంత అయితే తీసుకుంటున్నారో ఇక్కడ 2.5, కింద కూడా 2.5 తీసుకోవచ్చు. అంటే షేప్ గీసేటప్పుడు ఫోల్డింగ్ దగ్గర. లేదు మాకు ఎక్కువ కావాలి, ఇక్కడ నేను 2 గీసాను చూడండి, 2.5, ఇది వచ్చేసి 3 ఇంచెస్. లేదు మాకు ఎక్కువ కావాలంటే కొంచెం ఇలా బ్రాడ్గా వస్తుంది. ఇది వచ్చేసి 3 ఇంచెస్, పైన 2.5 తీసుకో. ఇది ఎప్పుడు చేంజ్ చేయొద్దు, భుజాలు జారిపోతాయి. కింద చేంజ్ చేయాలి మీకు ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే. సో ఇక్కడ 3 ఇంచెస్ తీసుకొని ఇలా కొంచెం బ్రాడ్గా వేసుకుంటే నెక్ అనేది వైడ్గా అయిపోతుంది, అంతే. అంతకుమించి ఏం లేదు. మీకు డ్రెస్ ఆల్రెడీ అర్థమైపోతే ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఏం లేదు, చెస్ట్ వెస్ట్ లూజింగ్ యాడ్ చేయట్లేదు అంటే. ఇది ఆల్రెడీ మీకు ఫ్రాక్ క్లాస్లో చెప్పేసాను నేను. ఇక్కడ ఏమంత తెలుసుకోవాల్సింది లేదు. నెక్ గురించి కూడా చెప్పాను నేను. ఫ్రంట్ పార్ట్ ఒక్కటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. సో హ్యాండ్స్ కూడా చెప్పేసాను కదా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇక్కడ నెక్ 2.5, ఈ నెక్ ఎంత కావాలో అంత తీసుకోవచ్చు మీరు. 7, 6, 5 అది. ఈ షోల్డర్ సేమ్ అలాగే ఉంటుంది. సేమ్ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ఇక్కడ. సో అదే పీస్ని ఇక్కడ పెట్టేసుకొని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ లెంత్ వచ్చేసి 12.5 అని చెప్పాను కదా, లెంత్ వచ్చేసి 12.5. ఫ్రంట్ పార్ట్ది తీసుకున్నాం కదా మెజర్మెంట్, లెంత్ వచ్చేసి 12.5. ఈ 12.5లోనే మనం లైన్స్ అనేవి గీసుకోవాలి. ఎలా డ్రా చేయాలో నేను ఇక్కడ చెప్తాను. సో 12.5 తీసుకున్నాక ఇక్కడ ఇది క్రాస్గా వచ్చింది చూసారా మీరు, ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళింది, మిడిల్ డౌన్ వచ్చింది. సో ఇలా షేప్ కావాలనుకుంటే ఇక్కడ 1.5 పైన మార్కింగ్ చేసుకోవాలి. మనం ఏదైతే 12.5 తీసుకున్నామో అక్కడ పైన మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి 0.5, ఇది వచ్చేసి మనకి డాట్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 12.5 ఉంటుంది. సో ఆ షేప్ అనేది ఇలా గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి గీసుకున్నాక ఏం చేయాలంటే ఇక్కడ నేను డాట్స్ అని చెప్పాను కదా, నీకు డాట్స్కి గ్యాప్ ఎంత కావాలో కూడా చెప్పాను. మనకి ఈ సైజ్కి 1.5 కావాలి. సో 1.5, ఇక్కడ 9 ఇంచ్ కరెక్ట్ డాట్ పాయింట్ అనమాట. ఆ 9 ఇంచ్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. మనకి ఏదైతే బ్రస్ట్ పాయింట్ ఉందో ఆ పాయింట్ గీసుకోవాలి ఫస్ట్ 9 ఇంచెస్. అక్కడ స్ట్రైట్ లైన్ గీసుకున్నాక ఏం చేయాలంటే ఈ స్ట్రైట్ లైన్ కింద ఒక హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఒక డాట్ అనమాట. ఇక్కడ నుంచి ఇగో ప్లేట్ 1, ఈ ప్లేట్ 1 ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్లేట్ అనమాట మనకి షేప్ రావడానికి. 28 to 30 అయితే 3.25. ఈ హైట్ ప్లేట్ లెంత్ హైట్ ఎంత తీసుకోవాలి. సో 4 అంటే 32 to 34 అంటే అంత తీసుకోవాలి, 4 ఇంచెస్. 36 to 40 అయితే 4.25 అనమాట. ఈ హైట్ ఎంత తీసుకోవాలనుకుంటే ఈ ఫస్ట్ ప్లేట్ అయితే తీసుకోవాలి. ఈ ఫస్ట్ ప్లేట్ అయిపోయాక ఇక్కడ మనకి ఏదైతే మార్కింగ్ బ్రష్ పాయింట్ ఉందో దాని నుంచి 0.5 అనేది ఇక్కడ తీసుకోవాలి.
ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్, ఈ ప్లేట్ వచ్చేసి 1.5 ఇంచ్ డౌన్ తీసుకున్నాక ఇక్కడ మార్కింగ్. ఇది వచ్చేసి స్ట్రైట్గా ఇది ఏదైతే ఉందో మనకి హ్యాండ్స్ది స్ట్రైట్గా గీసుకుంటే ఇక్కడ ఈ షేప్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. 1.5 1.5 1.5. ఇది మీకు మళ్ళీ కటింగ్ చేశాకే మీకు అర్థమవుతుంది. బిగినర్స్ అయితే నేను మళ్ళీ చెప్తున్నాను, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బెల్ట్ 3.5 మనకి లెంత్ కావాల్సింది. సో 3.5, ఇది వచ్చేసి షేప్ ఇలా వస్తుంది. ఇక్కడ ఇది 3.5 అయితే ఇది 3 ఇంచెస్ ఉంటుంది. ఈ లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ పార్ట్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్ విడితే సేమ్ దాన్ని బట్టి అయితే మనం ఈ బెల్ట్ అనేది తీసుకోవచ్చు. నేను మళ్ళీ కటింగ్ చేసేటప్పుడు ఈ బెల్ట్ పార్ట్ ఎలా తీసుకోవాలో చెప్తాను. సో ఇదన్నమాట టోటల్ క్లాస్. ఈరోజు మేము కటింగ్ చేసేటప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్కొక్క మెజర్మెంట్స్ తీసుకొని. ప్రస్తుతానికైతే ఇది చూసారా ఎంత హార్డ్ ఉందో క్లాస్. మీరు ఫస్ట్ నుంచి నేను బ్లౌజ్ క్లాస్ చెప్పుకుంటే ఎంత డిఫికల్ట్గా ఫీల్ అయ్యే వాళ్ళు అర్థం చేసుకోండి ఇప్పుడు. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.